ఆర్వి రాఘవరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. కాలయముడు ఎదురుగానే ఉన్నాడు, అందువల్ల 10 నిమిషాల లోపే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చేతుల ఆయుధాలు కూడా ఉన్నట్టున్నాయి. ఎంవిఎస్ శాస్త్రి గారు రచించిన ప్రకాశం జిల్లాలో మహాత్మా గాంధీ ఈ చిన్న పుస్తకం గురించి కాసేపు మాట్లాడుకుందాం. శర్మ గారు వినపడుతుందా? ముప్పై 31 పేజీల ఈ ప్రకాశం జిల్లాలో మహాత్మా గాంధీ పుస్తకంలో మహాత్మా గాంధీ జిల్లాలో తిరుగాడిన జాడలతో పాటు గాంధీ గారి గురించి ప్రముఖుల అభిప్రాయాలు, పద్యాలు, పాటలు, ఆయన వ్యక్తిత్వాన్ని పట్టి ఇచ్చే సంఘటనలు ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. రాజకీయ నేపథ్యంలో మహాత్ముడి మీద అనుమానాలు, అపనిందలు, అపార్థాలు, పుట్టుకపై ఆరోపణలు వెదజల్లబడుతున్న ఈ వర్తమానంలో ఈ పుస్తకానికి ప్రాసంగికత ఎంతో ఉంది. ఈ పుస్తకానికి రిలవెన్స్తో పాటు ఈ పుస్తకం రావటం వర్తమానంలో ఒక చారిత్రక అవసరం. ఆ మాట రచయిత అన్నాడు. ఇక విషయంలోకి వస్తే, గాంధీ మహాత్ముడు మొట్టమొదటిసారిగా 1946 జనవరి 11వ తేదీ ఒంగోలు వచ్చారు. ఒక ప్రత్యేకమైన రైల్లో ప్రయాణిస్తూ ఆయన ఒంగోలు ఆగి దిగి అందరినీ పలకరించారు. ఆయనకి ఎంతటి అభిమానులు ఉన్నారంటే అడుగడుగున టంగుటూరు అట్లా కొన్ని చోట్ల ఎర్ర జెండాలు పాతి రైలును ఆపి ఆయన్ని చూశారు. ఎటువంటి రవాణా సౌకర్యం లేని ఆ రోజుల్లో ఆ రోజు గాంధీని చూడడానికి 15,000 మంది వచ్చారు ఒంగోలుకి. ఒక రికార్డు. తర్వాత మన జిల్లా సంబంధించినంత వరకు ఆయన చీరాల్లో 1921, 1937 2 సార్లు చీరాలు వచ్చారు. 21 సందర్భం ఇందాక మనోడు అన్నట్టు చీరాల పేరాల ఉద్యమం. చీరాలలో మున్సిపాలిటీ చేసి 40,000 రూపాయలు పన్నులేసే ఆలోచనలు ఉన్న బ్రిటిష్ వారిని ఎదిరించడానికి దుగ్గిరాలు గోపాలకృష్ణయ్య ఆ ఊరిని ఖాళీ చేసి బయట ఒక ఊరు ఏర్పాటు చేయటం, దానికి రామనగర్ అని పేరు పెట్టడం ఇది జరిగింది. ఆ సందర్భంలో ఆయన చీరాలు రావడం జరిగింది. రెండవది 37లో తుఫాన్, అంత ముందు సంవత్సరం తుఫాన్ వచ్చింది. వాళ్ళని బాధితుల్ని పరామర్శించడానికి ఆయన చీరాలు వచ్చాడు. అదేవిధంగా 1933లో 1936లో ఆయన గుంటూరు వెళ్తూ, రెండవ సందర్భం వార్ధా వెళ్తూ మద్రాసు నుంచి కూడా చీరాలు రావటం, అందులో స్టేషన్లో ఆగటం జరిగింది. అలాగే 1929లో ఆయన వేటపాలెం, కారంచేడు, కందుకూరు ఈ 3 ప్రాంతాలు సందర్శించారు. వేటపాలెంలో మనందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాత ఉన్న గ్రంథాలయం సారస్వత నికేతనం ఉంది. అక్కడ ఆయన రాసిన అభిప్రాయం కూడా ఇప్పటికీ పదిలంగా ఉంది. అదేవిధంగా అక్కడికి వచ్చినప్పుడు ఆయన చేతి కర్ర విరిగిపోయింది. దాన్ని వీళ్ళు భద్రపరిచి ఇప్పుడు ప్రదర్శనకు ఉంచారు అక్కడ వేటపాలెంలో. తర్వాత 1937లో ఆయన మళ్ళీ వచ్చాడు. అప్పుడు పర్చూరు, తిమ్మసముద్రం, ఇంకొల్లు, పోతినవారిపాలెం, నూతలపాడు తదితర ప్రాంతాలు ఆయన సందర్శించాడు. ఇవి ప్రకాశం జిల్లాలో మహాత్ముడి పర్యటన విశేషాలు. అయితే ఈ పర్యటనలో అనేక విశేషాలు చోటు చూసుకున్నాయి. అవి శాస్త్రి గారు అక్షరబద్ధం చేశారు. ఇందాక చెప్పుకున్నట్లు చీరాల పేరాల ఉద్యమంలో 13 మందిని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అందులో ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు రావూరి అలిమేలు మంగతాయారు.
దేశ స్వాతంత్ర సంగ్రామంలో మొట్టమొదటి మహిళా రాజకీయ ఖైదీ ఆమె, మన జిల్లాకు సంబంధించిన ఆయన గాంధీ వచ్చినప్పుడు వీళ్ళందరితో పాటు ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించాడు. 1921 వచ్చినప్పుడు. తర్వాత పెండింగ్ కేశవులు అనే చేనేత ఆయన నూనె కార్మికుడు ఖద్దరు వస్త్రం అంచుల్లో తెలుగు సంస్కృత పద్యాలు శ్లోకాలు రాసి ఆ ఖద్దరు వస్త్రాన్ని ఆయనకు బహుకరించినప్పుడు గాంధీజీ అబ్బురు పడ్డాడు. అసలు ఇంతటి నైపుణ్యం ఉందా ఈ జిల్లాలో అని. అలా తర్వాత శాస్త్రి గారు గాంధీజీ హాస్యప్రియత్వాన్ని కూడా ఓ చోట ఉదాహరించాడు. రేబాల సోదరులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మని గాంధీజీ పలకరించి, బామ్మగారు నన్ను పెంచుకుంటారా అని అడిగాడు. అందుకు ఆక్షేపణ ఏంటి నాయన, పెంచుకుంటానంది. కానీ నాకు పొట్ట ఎక్కువ, ఆకలి కూడా పెద్దదేను, నేను బంగారు నగలు ఇవన్నీ తింటాను, నేను నాకు మామూలు అన్నం కాదు అని. ఆమె నవ్వి పక్క చూసింది. వాళ్ళ కోడలు మెళ్ళో హారం తీసి ఇచ్చేసింది గాంధీకి విరాళంగా. తర్వాత ఈ పక్కన పెడితే గాంధీజీ వ్యక్తిత్వాన్ని పట్టించే అంశాలు కూడా ఇందా ఉన్నాయనుకున్నాం. వాటిలో ప్రముఖమైంది చౌరీ చౌరా సంఘటనలు జరిగినప్పుడు, అందులో మనందరికీ తెలుసు కొంతమంది పోలీసులు చంపటవి. అప్పుడు ఈయన్ని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పాడంటే, ఈ అల్లర్లు జరిగిన వాళ్ళకి, గాయపడిన వాళ్ళకి, మృతులకి వీళ్ళందరికీ నేనే బాధ్యుణ్ణి. ఎందుకంటే ఈ సహాయ నిరాకరణోద్యమం కర్త భర్త మూలకారకుణ్ణి మొత్తం నేనే. కాబట్టి ఈ సందర్భంలో వీటన్నిటికీ శిక్షార్హుని కాబట్టి మీరు మరణదండన విధించినా సరే నేను ఆనందంగా స్వీకరిస్తాను అని చెప్పాడు. అక్కడే లాయర్గా ప్లేడర్గా పనిచేస్తున్న ఒక ఆయన అది చూసి ఆయనతో పాటు జనం కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నారని రాశాడు. ఆ ప్లేడర్ ఎవరో కాదు, ఆంధ్రకేశ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అలాగే 37లో చీరాలు వచ్చినప్పుడు ఆ తుఫాన్ ప్రాంతం అంతా తిరిగాడు కదా. మామూలుగా రాజకీయ నాయకుడు తుఫాన్ ప్రాంతం తిరిగేటప్పుడు ఏం చెప్తారంటే, మీకు అది చేస్తాను, ఇది చేస్తాను, అసలు మీరందరూ ఇట్లా ఎందుకున్నారు, దీనికి కుట్ర అధికార పక్షం ప్రతిపక్షం ఇవన్నీ చెప్తాడు. ఆయన రావడం వచ్చి, మీరందరినీ చూసి నేను జాలిపడ్డానికి రాలేదు, నవ్వించడానికి వచ్చా. మీ కష్టాల గురించి మీరు నవ్వుకుంటేనే వాటి గురించి బయటపడగలరు. నేను నడిచి రావాలి, కానీ సమయాభావం వల్ల మోటార్ కారులో వచ్చా, తప్పలా. కాబట్టి మీరందరికీ ఓదార్పు తప్ప నేనేం చేయలేనని చెప్పాడు. అయినప్పటికీ అక్కడ విరాళాలు సేకరించి ప్రముఖుల దగ్గర అక్కడక్కడ అందరికీ పంచిపెట్టడం జరిగింది. క్లుప్తంగా చెప్పాలంటే తారీఖులు, దస్తావేజులు ఇవి కాబోయే చరిత్రకు అర్థం అన్న మహాకవి వాక్కును అనుసరించి పర్యటన తాలూకు తేదీలు, గణాంకాలే కాకుండా గాంధీజీ వ్యక్తిత్వాన్ని, గొప్పదనాన్ని పట్టించే అనేక భావోద్వేగ అంశాలు, అనేక విషయాలను పుస్తకం చుట్టూ పరిచి దానికి ఒక నిండుదనం చేకూర్చారు మన శాస్త్రి గారు. సహజంగా 100 పేజీలు, 10 కేజీలున్న పదాల బరువున్న పదాలతో మన ప్రతిభను ప్రదర్శించుకోవడానికి పుస్తకాలు వెలువరిస్తూ చివరికి వటగోళల్లో చేరుతున్న ఈ కాలంలో కేవలం 31 పేజీల్లో, అంటే హ్యాండీగా క్యాచీగా అంటారు, సామాన్యమైన భాషలో పుస్తకం తేవడం అనేది, దానికి చదివించే గుణం ఉండేలా చూసుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి అసామాన్యమైన అంశాన్ని రచించి మనందరికీ అందించిన ఎంవిఎస్ శాస్త్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పుట్టనరాజు బుల్లియ రామలక్ష్మణ ట్రస్ట్ తరఫున పురస్కారం అందుతున్న వేళ ఆయనకి అభినందనలు తెలుపుతూ మిత్రుడు శ్రీరామచంద్రమూర్తికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.